జపాన్లోని ఒక చిన్న పట్టణంలో హిరోషి, మిసే అనే దంపతులు సంతోషంగా జీవిస్తున్నారు. వారి జీవితం సాధారణంగా ఉన్నా, ప్రేమ మాత్రం చాలా ఎక్కువగా ఉండేది. ఒకరోజు, వారి జీవితాన్ని మార్చే వార్త వచ్చింది. మిసే గర్భవతి అయింది. హిరోషి ఆనందంతో మాటలు రావడం మానేశాడు. ఇద్దరూ కలిసి తమ బిడ్డ కోసం కలలు కనడం ప్రారంభించారు. వాళ్లు బిడ్డకి పేరు కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. మిసే తన ఆరోగ్యం మీద చాలా జాగ్రత్తగా ఉంది. హిరోషి ఆమెకు ఎప్పుడూ సహాయం చేసేవాడు. కాలం నెమ్మదిగా గడుస్తోంది. ప్రతిరోజూ వారు బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు. మిసే తన కడుపుతో మాట్లాడేది. హిరోషి కూడా బిడ్డతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒకరోజు, బిడ్డ మొదటిసారి కదిలింది. ఆ క్షణం వారికి చాలా ప్రత్యేకంగా అనిపించింది. డెలివరీ సమయం దగ్గర పడుతోంది. ఒక రాత్రి అకస్మాత్తుగా నొప్పులు మొదలయ్యాయి. హిరోషి భయంతో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్లు వెంటనే చికిత్స ప్రారంభించారు. హిరోషి బయట టెన్షన్తో వేచి ఉన్నాడు. గంటలు గడిచాయి. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆ బిడ్డ ఏడుపు వినిపించింది. హిరోషి కళ్లలో ఆనందబాష్పాలు వచ్చాయి. డాక్టర్ బయటికి వచ్చి చెప్పింది, అబ్బాయి పుట్టాడు. హిరోషి తన బిడ్డను తొలిసారి చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ చిన్న బిడ్డ కళ్లలో అల్లరి కనిపించింది. మిసే తన బిడ్డను చూసి ఆనందంతో నవ్వింది. అతడే భవిష్యత్తులో ప్రపంచాన్ని నవ్వించే షిన్ చాన్. ఇలా ఒక చిన్న బిడ్డ, ప్రపంచానికి నవ్వులు పంచే లెజెండ్గా మారాడు.